పల్లవి చేసే ప్రతి వెధవ పనికి సపోర్ట్ చేసి కూతురు జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చాడు చక్రధర్. అయితే పల్లవి చేసే అన్ని కుట్రలకు కీలక సూత్రధారి అయిన చక్రధర్ నేటి ఎపిసోడ్ లో దిమ్మ తిరిగి జలకిచ్చాడు. దాంతో పాటు పల్లవి చెంప పగలగొట్టేసింది రాజేశ్వరి. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం. తన ఇంటిని తాను దక్కించుకోవడం కోసం అవని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా వెళ్లి ఓ లాయర్ ని కలుస్తుంది. అయితే ఆ లాయర్ చక్రధర్ మనిషి కావడంతో అవని గుట్టు ముందే అందేస్తుంది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, డాడీ అంటూ చక్రధర్ దగ్గరకు వస్తుంది పల్లవి. ఆ అవని ఇంటిని లాక్కున్న ఫైనాన్షియర్ మీద కేసు పెట్టబోతోంది. అది కేసు పెడుతుందంటే మనపై డౌట్ వచ్చేసింది. అవని మనం చేసిన ఫ్రాడ్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసేసింది అని అంటాడు చక్రధర్. నేను అక్కడున్నాను కదా, అవని ప్రయత్నాలకు నేను అడ్డుకట్ట వేస్తాను. నేనక్కడ ఉన్నాను కదా, అవని ప్రయత్నాలకు నేను అడ్డుకట్ట వేస్తాను అని అంటుంది పల్లవి. ఏం చేస్తావు? అసలు నువ్వు ఆ 50 లక్షల్ని దొంగతనం చేసి మన ఇంటికి తీసుకురాకుండా ఉండి ఉంటే అవనికి మనపై డౌట్ వచ్చేదే కాదు. అవనికే కాదు, ఆ డబ్బు మన ఇంట్లో ఉండడం వల్ల మీ అమ్మకు కూడా డౌట్ వచ్చి అవనికి హెల్ప్ చేయాలని చూసింది. ప్రతి చిన్న విషయానికి నీకు హెల్ప్ చేస్తున్నాను కదా అని చెప్పి నాకు లేనిపోని తలనొప్పులు తెస్తున్నావు. ఇక మీదట నీకు చేతనైంది నువ్వు చెయ్యి, అంతేకాని అక్కడ జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నా దగ్గరకు తెచ్చి నాకు తలనొప్పులు తీసుకురాకు అని అంటాడు చక్రధర్. ఆ మాటతో పల్లవి షాక్ అయి షేక్ అయిపోతుంది. అనంతరం, నేను మీకు తలనొప్పులు తీసుకురావడం ఏంటి? మీ వల్లే నా లైఫ్ డేంజర్ లో పడింది. ఇప్పుడు నేను అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని మీ వల్లే అని నేను అనడం లేదు కదా, నా వల్లే మీరిలా అవుతున్నారని అంటారేంటి? నేను మీకిచ్చిన 50 లక్షలు తిరిగి ఇచ్చి ఉంటే విషయం బయటకు వచ్చేది కాదు. మీ వల్ల నేను వాళ్ళ దృష్టిలో దొంగనయ్యాను. నా భర్త మెడపెట్టి గెంటేయడానికి కారణం నువ్వే. నా తెలివితేటలు ఉపయోగించి మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెట్టాను. అలాంటిది నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టానని అంటారేంటి అని అంటుంది పల్లవి. అన్ని విషయాల్లో నేను నిన్ను ఎంకరేజ్ చేయడం వల్లే ఇలా అయింది. అందుకే చెబుతున్నా, ఇప్పటి నుంచి నువ్వేం చేయాలనుకున్నా నువ్వు చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నేను ఫ్రాడ్, చీటర్ అని ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది. సొసైటీలో తలెత్తుకు తిరగలేను. అది గుర్తుపెట్టుకో అని పల్లవిని హెచ్చరిస్తాడు చక్రధర్. ఆ మాటలు విన్న రాజేశ్వరి, నేను ఊర్లో లేని టైంలో చాలా కుట్రలు చేశారన్నమాట. మీ తండ్రి కూతుళ్లు ఇద్దరూ రాంగ్ ట్రాక్ లో వెళుతున్నారనే విషయం నాకెప్పుడో తెలుసు. కానీ సొంత వాళ్ళ జీవితాలను కూల్చేసే కుట్రలు చేస్తున్నారని నాకిప్పుడే తెలిసింది. నువ్వు మంచిదానివి కాదనే విషయం అవనికి ఎప్పుడో తెలుసు. అయినా సరే నీ కాపురాన్ని నిలబెట్టాలని చూసింది. అలాంటి అవని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? మన ఇంట్లో ఆ 50 లక్షలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, పల్లవి పని చేసుంటుందని. నా అనుమానమే నిజమైంది. మా అన్నయ్య వదినలు చాలా మంచివారు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే మనుషులు వాళ్ళు. అలాంటి ఇంటికి కోడలవ్వడానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎదుటివారి కాపురాల్లో నిప్పులు పోస్తూ నీ కాపురాన్ని కూల్చుకున్నావు. నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకున్న వాళ్లతో మెడపట్టి గెంటించుకునే పరిస్థితికి వచ్చావు కదే అంటూ లాగి పెట్టి కొడుతుంది రాజేశ్వరి. దెబ్బకి చక్రధర్కి అంటుకుపోతుంది పల్లవి. దాంతో చక్రధర్, ఏయ్, నా కూతుర్ని కొడతావా అంటూ పీక పట్టుకోబోతాడు. అవును కొడతా, అయినా కొట్టాల్సింది దాన్ని కాదు, నిన్ను. సిగ్గు లేకుండా కొడతావా అని అడుగుతావా? నేను చేసిన పని నువ్వు చేసుంటే అది ఇలా తయారయ్యేది కాదు. తండ్రిగా నీతులు చెప్పడం మానేసి గోతులు తీసే బుద్ధులు నేర్పారు. అదే నా తండ్రిగా మీ బాధ్యత? అసలు మీరు తండ్రేనా అని తిట్టి పారేస్తుంది రాజేశ్వరి. దాంతో చక్రధర్, నోర్ముయ్, స్టేట్మెంట్లివ్వకు, సైలెంట్ గా ఉండు అని అంటాడు. నువ్వు నాకు తల్లివి మాత్రమే. నా లైఫ్ గురించి నీ సలహాలు అవసరం లేదు. ఏం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఆవేశంగా వెళ్ళిపోతుంది పల్లవి. చూశారా, దాన్ని మెడపట్టి గంటేసినా కూడా దానికి పొగరు తగ్గలేదు. కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఇలా ఉంటారేంటండి అని అంటుంది రాజేశ్వరి. ఏయ్, నోరు మూసుకుని ఉండమంటున్నా కదా, ముయ్ అని రాజేశ్వరి నోరు నొక్కేస్తాడు చక్రధర్. ఇక అవని ఇంట్లో పప్పు కోసం, ఉప్పు కోసం, చట్నీ కోసం ఏదో ఒక గొడవ ఉండడం, దానికి అవనిని మాటలు అనడం రోజు ఉండేదే కదా. ఈ రోజు టీవీ గొడవతో సోది అలా సాగిపోయింది. శ్రియా, శ్రీకర్లు టీవీ బుక్ చేసుకుని దాన్ని తమ గదిలో ఇన్స్టాల్ చేయించుకుని ఎంజాయ్ చేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో దీపావళి వేడుక జరగబోతోంది. పండగొస్తే ఏదో ఒక పంచాయతీ కామన్ కదా, అదే ఉండబోతుంది రేపటి ఎపిసోడ్ లో.